ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏ విధంగా మనకి చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది 2 ప్రాంతాల్లో అయితే నమోదైందనమాట. సో, తీవ్ర అల్పపీడనం అనేది ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సరిహద్దుల దగ్గర మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. అదేవిధంగా మనకి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి బోర్డర్ దగ్గర మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది. సో, ఈ 2 అల్పపీడనాల కారణంగా మనకి వర్షాలైతే వస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు. అటు ఏ ఏ జిల్లాల్లో ముఖ్యంగా ఎక్కువ ఉంటుందంటే, ఇక్కడ మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం వరకు కూడా మనకి భారీ వర్షాలున్నాయి. అదేవిధంగా మనకి కొన్ని ప్రాంతాల్లో గుంటూరు చివర మనకు కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది లైట్‌గాన. ఇక నెక్స్ట్ మనకి తెలంగాణలో కూడా వర్షాలైతే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీని ప్రభావంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణలో వర్షాలైతే పడతాయని చెప్పి తెలుస్తుంది మనకి. అంటే మనకిక్కడ బుధవారం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలైతే ఉన్నాయని తెలుస్తుంది. అయితే రాయలసీమకు మాత్రం వర్షాలైతే పెద్దగా పడవని చెప్పేసి తెలుస్తుందనమాట. సో, ఈ విధంగా మనకి ఏపీ, తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితేని ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాను. ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.